ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతోటి ఇలా మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? వీక్షిత. నేను లింగంపల్లిలో ఉంటాను. మొన్న గోల్కొండకి వెళ్ళినప్పుడు అసలు నాకేంది ఈ పద్ధతి నచ్చలేదు. అసలు పోలీస్ వాళ్ళు కానీ గవర్నమెంట్ తీసుకునే ఏ సెక్యూరిటీస్ కానీ నాకు నచ్చలేదు అసలు. ఇంకోటి ఇక్కడ చూడండి, పోలీస్ వాళ్ళు లాగి నన్ను ఇట్లా గుంజేశారు. ఏంటండి అని చెప్పేసి అంటే కేవలం దర్శనం లైన్లోనే, ఖాళీ దర్శనం లైన్లో మేము క్యూ లైన్లో నించున్నాం. అసలు మీకు ఏంటి, అసలు మీకు ఇంత ఆగడాలు ఏంటి అని చెప్పేసి పట్టుకొని గుంజేశారు. ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. ఇంకా అవి చెప్పొద్దు నేను, కానీ ఏమన్నారండి? నకరాలు చేసి అన్నాడు. ఇంకా అంతకు మించి నేను అన్నాను, సార్ మీరు మర్యాదగా మాట్లాడండి, మేము కనుక ఉల్టా మాట్లాడితే బాగుండదు, దాన్ని వైరల్ చేస్తారు. ఇంకా మీరు అన్న మాట మాత్రం మేము ఏమనలేదు. అతని పేరు కూడా గుర్తుకుంది, బట్ చెప్పారండి. నేను చెప్పండి. ఆ పోలీసా మిమ్మల్ని అన్నది? తన పేరు ఏం పేరు? ఎస్ఐ జయరామ్ ఆయన పేరు బాగా గుర్తుకుంది నాకు. ఏ పోలీస్ స్టేషన్ నాకు తెలియదు, అక్కడైతే ఉన్నాడు. ఎస్ఐ జయరామ్ అయినా పట్టుకొని లాగేశారు. మా ఫ్యామిలీ ఉంది, అందరు ఉన్నారు, అందరి ముందు పట్టుకొని లాగేసేసి పక్కకు జరగమని చెప్పి దుర్భాషలు ఆడేసేసి మొత్తం ఇంకో రక్కేశారు. అసలు ఈ గవర్నమెంట్ అంటూ మాకంటూ ప్రత్యేక లైన్స్ కానీ, క్యూ లైన్స్ కానీ, రెస్పెక్ట్ కానీ ఇవ్వాలి. మాకంటూ ప్రత్యేకంగా ఏదైనా ఒకటి ఇవ్వాలి, సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ఒకటి. పోరాడేది ఒక్క నెల. బోనాలు అంటేనే అసలు మీరే అట్రాక్షన్. అర్ధనారీశ్వరులు అంటే శివుల్లో సగభాగం ఒక దేవతలేగా అనుకునే మీరే బోనాలు అసలు అట్రాక్షన్ కూడా. మీరు హైదరాబాద్ జరిగే బోనాల్లో 2 నెలల బోనాలకు మీరే అట్రాక్షన్. ఇలా చేయడం అనేది అమానుషం. సీఎం గారు మేము అడగట్లేదు, ఒక మాకు ఆస్తులు ఇవ్వండి, అంతస్తులు ఇవ్వండి మేము అడగట్లేదు. మేము అడిగేది ఏంటంటే మాకంటూ ప్రత్యేక లైన్ ఇవ్వండి, మాకంటూ ఒక గుర్తింపు ఇవ్వండి అని. ఇదే మేము ప్రతి ఒక్క పాత సీఎంలను కానీ, పాత రాజకీయాలను కానీ ప్రతి ఒక్కరిని మేము అడిగేది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొంచెం పట్టించుకున్నారు, దీన్ని పట్టించుకుని ఒక లైన్ తీసుకొచ్చి మాకంటూ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి వచ్చి పాసులు కూడా ఇచ్చారు మాకు, ప్రత్యేక దర్శనాలు. ఎంత బాగా మా దర్శనాలు అయితే. ఈ రేవంత్ రెడ్డి వచ్చాక అసలు మాకు ఏ దర్శనాలు కాలేదు. ఈ లైన్లలో ఈ గొడవలు పంచాయతీలు పోలీసు వాళ్ళతో. మన బలకంపేటలో చూస్తే కూడా అలా వాతలు వచ్చే వాళ్ళు కొట్టారు. ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉన్నాయి కదా, అదే రిపీట్ అయితే మీరు ఏ విధంగా చర్యలు? మాకు భయంతోనే, యాక్చువల్గా మేము భయంతో, ఇప్పుడు కూడా నేను ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చానంటే భయంతోనే వచ్చాను. ఎందుకంటే ఈరోజు మేము నోరిప్పలేకపోతే రేపు పొద్దున అది మేము బయట పెట్టలేకపోతే రేపు జరిగే అనాథాలకు ఇంకెవరు బలవుతారు అని చెప్పేసి దానికోసం స్పెషల్గా వచ్చాము. రేపు ఒకవేళ ఉజ్జయిని మహంకాల్లో కూడా ఇలా జరిగితే మనకు ఖచ్చితంగా మేము తర్వాత రేవంత్ రెడ్డి పైన యాక్షన్ సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా పబ్లిక్ ఇట్లా వస్తుంటారు, పబ్లిక్ ఎంతమంది నెడుతుంటారు, ఏదో దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత పోలీసు వాళ్ళని కంట్రోల్ చేయాలి. మమ్మల్ని నెట్టడం అది ఒక పద్ధతి కాదు. కంట్రోల్ చేయాల్సింది పబ్లిక్ని. కిలో బోనం ఎత్తుకొని వస్తాం, మమ్మల్ని కాదు కంట్రోల్ చేస్తుంది, వాళ్ళని కంట్రోల్ చేస్తే అప్పుడు మాకంటూ ప్రత్యేకంగా లైన్స్ ఉండి మాకంటూ ప్రత్యేకంగా మంచిగా ఉంటుంది. కంట్రోల్ చేసినట్టు అనిపించిందా మీకు? అసలు ఇన్ని మనకు జరిగినాయి బోనాలు, అది గోల్కొండ బోనాలు జరిగినాయి, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు జరిగినాయి, గోల్కొండ 2వ బోనాలు కూడా జరిగినాయి. ఎప్పుడైనా ఇలా మీకు అనిపించింది? లేదండి, లేదు మాకు ఎక్కడ అనిపించలేదు. మాకేనే కాదు, ఈవెన్ జనాలను కూడా అసలు కంట్రోల్ చేసినట్టు అనిపించలేదు. ఈవెన్ ఆ లేడీస్ని కానీ జెంట్స్ని కానీ కొట్టడం కనుక నేను లైవ్లో చూశాను. పోలీస్ వాళ్ళు అసలు ఆ రైట్స్ ఎవరిచ్చారని నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. కొట్టే రైట్స్ ఎవరిచ్చారు? ఏదున్నా మేము తప్పు చేస్తే కొట్టండి, వద్దని మేము అనము. తప్పు చేయండి, కొట్టడం నేరం అది.